ఈ 180 రూపాయలకి వెళ్ళిపోవడం మంచిది, లేదంటే 11,000 అండి ఈ రైడ్ కి. నడిస్తే అవదు, కొన్నిసార్లు పరిగెట్టాలి. నేను ఎంజాయ్ చేయడం చూసారు, వీళ్ళు కూడా ఇప్పుడు మొదలు పెట్టారు. అయితే దిగడానికి ఉంది. అస్సలు చాలా గట్టి పడుతుందండి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ శ్రీలంక గైస్. ప్రెసెంట్ నేనైతే ఎల్లాలో ఉన్నానండి. ఈ ఎల్లాలో మరొక ఫేమస్ ప్లేస్ అయిన లిటిల్ అడమ్స్ పీక్ అని ఒక ట్రెక్కింగ్ అయితే చేయడానికి వెళ్తున్నానండి. ఈ కొండపైన మంచి మంచి వ్యూ పాయింట్స్, మంచి మంచి కలరింగ్ అసలు మామూలుగా ఉండదు. ఈ రోజు అయితే ఈ ట్రెక్కింగ్ చేయబోతున్నాను అనమాట. వెళ్లే దారిలో మొత్తం దీని గురించి మాట్లాడుకుంటూ వెళ్దాం. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇది వచ్చేసి నేను ఉంటున్న హాస్టల్ ఏరియా అండి. ఇప్పుడు ఈ బస్సు వెళ్తున్న రూట్ లో అయితే వెళ్ళాలి లిటిల్ అడమ్స్ పీక్ కి. ఇక్కడ నుంచి లిటిల్ అడమ్స్ పీక్ 2.5 కిలోమీటర్లు ఉంది. సో మనం ఆటో గానీ బస్సుకి గానీ వెళ్ళిపోదాం. ఈ బస్సు వెళ్తుందేమో అడుగుదామండి. బస్సు అయితే వెళ్తుంది అటండి. సో వెళ్ళిపోదాం లోపలికి. బస్సు అసలు ఖాళీగా లేదు, ఫుల్ అయిపోయింది బస్సు. సో నించునే వెళ్ళాలి. బస్సు అయితే దిగిపోయినండి. ఇక్కడ నుంచి మనకు 1 km చూపిస్తుంది లిటిల్ అడమ్స్ పీక్ ఆ పాయింట్. సో అక్కడికి వెళ్ళిపోయి ఇంకా మన ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇది వచ్చేసి రూట్ అండి. మొత్తం అంతా ఘాటీ ప్రాంతం అండి. ఇదంతా కొండలు గట్రా ఉంటాయి కదా. సో రోడ్లన్నీ ఈ విధంగానే ఉంటాయి. మోస్ట్లీ నేను ఎక్కడికి వెళ్ళాలన్నా బస్సు ఓడుతున్నాను, ఆటోకి ఎక్కువ డబ్బులు అడుగుతారని. సో మీరు కూడా ఒకవేళ ఇక్కడికి వస్తే మాత్రం బస్సు యూజ్ చేయండి, బెటర్ అన్నమాట. బడ్జెట్లో అయిపోద్ది. నడిచి వెళ్ళా కూడా కష్టంగా ఉంటుందండి, ఎండగా ఉంటుంది కదా. సో మనకి కొంచెం కష్టంగా ఉంటుంది ఈ ఘాటీలో నడవాలంటే. 2.5 కిలోమీటర్లు ఆ ట్రెక్కింగ్ ఎక్కే పాయింట్ దగ్గరికి వెళ్ళేసరికి మనం అలసిపోతాం. సో అందుకే నేను ఈ 2 కిలోమీటర్లు బస్సులో కవర్ చేశాను. సో ట్రెక్కింగ్ ఎక్కడానికి నాకు ఎనర్జీ ఉంటుంది. కనిపిస్తున్న ఈ రూట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. అక్కడ చాలా మంది వెళ్తున్నారు ఆల్రెడీ. ఆటోలు కూడా లోపలికి దించుతారు ఆటోతో వస్తే. బస్సు అయితే ఈ పాయింట్లో దిగిపోదు, కొంచెం ముందుకు వెళ్ళిపోయింది నన్ను దించడానికి. అండ్ ఈ ఆటోలతో వెళ్తే మనకి లోపల వరకు వస్తారు అనమాట. ఇక్కడ ఏదో నెట్ అడ్వెంచర్ ఉందంట, ద బెస్ట్ నెట్ అడ్వెంచర్ అని. చూడండి కొండలు ఎలా ఉన్నాయో. మొత్తం అంతా కొండ ప్రాంతమే చూసారా. మొత్తం కొండలే ఉంటాయి, కిందన జలపాతాలు అన్నీ ఉంటాయి. ఇక్కడ టీ ఎస్టేట్లు ఎక్కువ ఉన్నాయండి. ఇవి తేయాకు మొక్కలు. చలి ప్రాంతం కావడంతో ఇక్కడ తేయాకు మొక్కల పంట అయితే వీళ్ళు పండిస్తున్నారు. చూడొచ్చు, ఇలాంటి కొండ ప్రాంతాల్లోనే పండుతాయి ఇవి కూడా. ఇలా మనం వెళ్తే ఇంకా లిటిల్ అడమ్స్ పీక్ ట్రెక్కింగ్ పాయింట్ వస్తుంది. ఆటోలు అయితే ఈ లోపల వరకు వస్తాయి. చూడొచ్చు, ఇవన్నీ ఆటోలు అనమాట. ఇవైతే మనకి ట్రెక్కింగ్ పాయింట్ వరకు తీసుకెళ్ళి తీస్తారు. సో అందుకే డబ్బులు ఎక్కువ. ఇంతకు ముందు వీడియోలో రావణ కేవ్స్కి వెళ్ళాం కదండి, ఆ కొండ అనమాట. అక్కడే రావణ కేవ్స్ చూడొచ్చు. రావణ ఈ బుద్ధిస్ట్ టెంపుల్, నెక్స్ట్ ఆ వాటర్ ఫాల్స్ అంతా ఆ కొండలోనే. చూడొచ్చు ఏ విధంగా ఉంది. ఇక్కడ నుంచి ఆ వ్యూ కనిపిస్తుంది. ఆ కొండ దగ్గర రూట్ చూడండి ఎలా ఉందో. ఎటు చూసినా ఈ కొండపైన ఈ తేయాకు పంట అయితే ఎక్కువ ఉందండి. మొత్తం మీదకి కిందకి మొత్తం తేయాకు పంటే ఉంది. లిటిల్ అడమ్స్ పీక్ వెళ్ళే దారిలో కూడా విలేజెస్ ఉన్నాయండి. చూసారా, ఇవన్నీ ఇల్లులు ఇవన్నీ ఉన్నాయండి. మొత్తం మనం చూసుకుంటే ఇదిగోండి మొత్తం విలేజ్లు అనమాట. ఇక్కడ తేయాకు పంట చూడండి. మొత్తం ఈ కొండ మొత్తం తేయాకు పంట ఉంది. చూసారు కదా, ఫుల్. కొండ ఎక్కుతూ మాట్లాడుతుంటే ఆయాసం వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఎక్కేది కొంచెం అప్పు కదండి. సో నేను మాట్లాడాలి, నడవాలి, అన్నీ చేయాలి. ఇదిగోండి కోకో అండి, ఫస్ట్ టైం చూస్తున్నాను. దీని లోపల ఇది కోకో ఉంటుంది. జామకాయలు కొనుక్కొని తింటే మంచి ఎనర్జీ వస్తుంది. బనానా ఇలాంటివి బెటర్ అండి ట్రెక్కింగ్కి. లైట్ ఫుడ్, ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ అమ్మాయిలు చూడండి ఎంత తొందరగా నడుస్తున్నారో. ఆ స్పీడు, చాలా స్పీడ్ నడిచేస్తున్నారు. వాళ్ళకి స్ట్రెంత్ బాగుందండి. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాను. ఇక్కడే లిటిల్ అడమ్స్ పీక్ ట్రెక్కింగ్ పాయింట్ స్టార్టింగ్ ఉంటుంది. చూడొచ్చు ఇక్కడ మొత్తం షాపులు అవి ఉన్నాయి. టూరిస్టుల కోసం తినుబండరాలు కొనుక్కొని తినడానికి అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి మొత్తం అక్కడ ఏదో వాలీబాల్ ఏదో మ్యాచ్ అవుతుంది. జెర్సీలు అవి వేసుకొని ఉన్నారు వీళ్ళు. బాగుంది, మంచిగా ఇండోర్ అనమాట. బయటికి బాల్ వెళ్ళకుండా చుట్టూ నెట్ కట్టేసి చిన్నపిల్లలే కూర్చున్నాడు, మంచిగా ఆటలు ఆడిస్తున్నారు దగ్గరుండి. నడిస్తే అవదు, కొన్నిసార్లు పరిగెట్టాలి. ఈ ఆటోలన్నీ ఇక్కడ ఉన్నాయి చూసారా. వచ్చేటప్పుడు ఓపిక లేకపోతే మాట్లాడుకొని ఎలా వరకు దించేస్తారు వీళ్ళు. బాగుంది. ఇది లిటిల్ అడమ్స్ పీక్ ట్రెక్కింగ్ పాయింట్. ఇక్కడ చూస్తే మనకి ఫ్లయింగ్ రావణ మెగా జిప్ లైన్ ఏదో ఉందంట. సో జిప్ లైన్ కూడా ఏదో ఉంది. మంచిగా అడ్వెంచరస్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయండి ఈ లిటిల్ అడమ్స్ పీక్ వెళ్ళే దారిలో. ఈ ట్రెక్కింగ్ ఎక్కే ముందు ఇక్కడ ఏదో ఉయ్యాల ఉంటుంది అటండి. అది కూడా ఒక అడ్వెంచర్ అంట. సో చూద్దాం, మనం కూడా లోపలికి వెళ్దాం. దీని కథ ఏంది ఇదంతా చూద్దాం. లిటిల్ అడమ్స్ పీక్ దగ్గర ఈ ఉయ్యాల అనేది ఉంటుంది.
లోపలికి వెళ్ళి దీని టికెట్ ప్రైజెస్ ఏంటో కనుక్కుందాం. ఓవరాల్ దీని లుక్ చూస్తే ఈ విధంగా ఉంది. మొత్తం బ్యాంబోస్ తో కట్టారు. దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సింగిల్ స్వింగ్ ఫారినర్ కి అయితే 5,000, లోకల్ కి 3,500 అండి. కపుల్స్ అయితే 7,500, 5,000 లోకల్స్ కి. ఇంకా ఫోటోగ్రఫీస్ కి వేరేగా డబ్బులు చెల్లించాలి. మనం చూడవచ్చు, ఇదిగోండి ఇక్కడ దీని గురించి ఉంది. అయితే ఇప్పుడు నేను ఫారినర్ని, సింగిల్ 5,000 రూపాయలు ఉయ్యాలు ఊగడం కట్టాలి. నెక్స్ట్ ఫోటోగ్రఫీకి 2,000 కట్టాలి. ఇంకా వీళ్ళు డ్రెస్ కూడా ఇస్తారంట. ఆ డ్రెస్కి ఒక 3,500 అంట. డ్రోన్ వీడియోగ్రఫీ ఉందంట, దానికి ఒక 4,000 అంట. అంత డబ్బులతో జరిగే వ్యాపారం. నేనైతే ఈ అడ్వెంచర్ ట్రై చేద్దాం అనుకుంటున్నా. మళ్ళీ జీవితంలో ఈ అవకాశం రాదు. పప్పులో అడిగేసాం. ఇది రెస్టారెంట్, అక్కడ ప్రైజెస్ అయితే దాని గురించి పెట్టారు. రూట్ వేరే ఉంది, మొత్తం వెళ్దేలేండి, కాకపోతే రూట్ వేరే. ఇలా వెళ్ళాలి. అడమ్స్ పీక్ వెళ్ళే రూట్లో వెళ్తే ఇవ్వండి ఎక్కడికక్కడ మెన్షన్ చేశారండి టూరిస్టులు అట్రాక్ట్ చేయడానికి. ఈ కొండ దారిలో ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసి లిటిల్ అడమ్స్ పీక్ యొక్క మ్యాప్ అనుకుంటా. చూడొచ్చు ఏ విధంగా ఉందో. ఇది ఈ ఉయ్యాలైతే ఇక్కడ ఉందండి, చూడొచ్చు. అదిగోండి కపుల్స్ వెళ్తున్నారు. ఆ అమ్మాయికి డ్రెస్ ఇస్తారండి మొత్తం వెనకాతల ఏదో పెద్ద ఇదిలాగా. సో దానివల్లే అందంగా ఉంటుంది. రెస్టారెంట్ చూడండి, మామూలుగా లేదు. స్విమ్మింగ్ పూల్ ఉంది. ఆహాహా, మంచిగా మౌంటైన్ వ్యూస్. ఇది ఆల్రెడీ రైడ్ అయిపోయినట్లుంది. నెక్స్ట్ ఇంకొకరు రెడీగా ఉన్నారు, వాళ్ళది మనం చూద్దాం. వాళ్ళది అయినాక నేను కూడా వెళ్తాను, నేను రైడ్ చేస్తాను. చెప్తున్నారు చూడండి. అమ్మాయికి అయితే వాళ్ళు డ్రెస్ ఇచ్చారనమాట. సో ఆ డ్రెస్కే ఎక్స్ట్రా డబ్బులు. ఇక్కడ చూడండి విదేశీయులు ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారో, మామూలుగా లేదు. ఈ ఎండలోని ఆ మౌంటైన్ వ్యూస్ మంచిగా చక్కగా భలే ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ ఎంజాయ్మెంట్ వేరే అండి. వాళ్ళు ఎంజాయ్మెంట్కి అసలు ఎక్కడా తగ్గరు. వాళ్ళ సంగతి తర్వాత కానీ ముందు ఉయ్యాల సంగతి చూద్దాం. ఏదో మీకు చూపించాలని చూపించే అంతే. ఈవిడ సింగిల్గా వెళ్తున్నట్లు ఉన్నారండి. బాబోయ్, ఆ డ్రెస్ పొడవ చూడండి ఎంత ఉందో, మామూలుగా లేదుగా. ఆ ఉయ్యాలకి ఒక రోప్ కట్టారు. నాకు తెలిసి ముందు వెనక్కి లాగుతారేమో. చూడండి ఇంకా రెడీ అవుతున్నారు వీళ్ళు, మామూలుగా లేదుగా. అది వెళ్ళింది. చాలా బాగుందండి ఉయ్యాలు ఊగడం అనేది, భలే ఉందిగా, మామూలుగా లేదు. ఈ ఎల్లా స్వింగ్ అనేది నేను కూడా ట్రై చేస్తానండి, బాగుంది. సో ఇక్కడ ఊగుతున్నారు ఆల్రెడీ, మనం కూడా వెళ్ళి ట్రై చేద్దాం. ఈ లోపలికి వెళ్ళి టికెట్ అనేది తీసుకోవాలండి మనం. ఇక్కడ టికెట్ కౌంటర్, ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా షూట్ చేస్తారనేది. డ్రోన్ తో గట్రా మనం కావాలంటే చేసుకోవచ్చు అనమాట, ఎక్స్ట్రా పే చేసి. ముందుగా ఇక్కడ కనిపిస్తున్న క్యూఆర్ ని స్కాన్ చేసి రిజిస్టర్ అవ్వాలటండి. 11,000 అండి ఈ రైడ్ కి. టేక్ దిస్. మన రిసిప్ట్ అయితే వచ్చిందండి. ఇదిగోండి టోటల్ బిల్లు 11,000 రూపాయలు. అంటే దాదాపు మన కరెన్సీలో 3,200 రూపాయలు నేను ఈ రైడ్కి పే చేశాను. ఇందులో డ్రోన్ షాట్ వీడియో ఉంటుంది, ఫొటోస్ కూడా తీస్తారు నాకు. ఇవ్వండి నాకు ట్యాగ్ వేస్తున్నారనమాట. ఎంత ఉంటుంది నా డీటెయిల్స్ ఏమో. ఇది మొత్తం 3 ట్యాగులు అండి, అంటే డ్రోను, ఫోటోగ్రఫీ, స్వింగ్ రైడ్. ఓకే, థ్యాంక్ యూ. రెడీ టు రైడ్ అండి. 3,000 రూపాయలు ఇచ్చి మనం ఈ రైడ్కి వెళ్తున్నాం. ఇందులో డ్రోన్ షాట్, ఫోటోగ్రఫీ, మొత్తం 1 స్వింగ్ ఉంటుంది. బాగుంది. కన్నా ముందు చాలా మంది ఉన్నారు అక్కడ, చూసారా కాస్ట్యూమ్ చేసుకొని. వీళ్ళందరూ అయినాక నేనేమో, చాలా మంది ఉన్నారు నాకన్నా ముందు. వీళ్ళందరూ ఊగిన తర్వాత నేను ఊగుతా. సేఫ్టీకి సంబంధించి అన్నీ ఇక్కడ ఉంటాయండి. వీళ్ళు మొత్తం ఫుల్ కంప్లీట్గా మనల్ని సేఫ్గా రైడ్ చేయనిస్తారు, మనకి ఎటువంటి ప్రమాదం జరగకుండా. ఉయ్యాలి ఎంత పెద్ద ఉంది బాబోయ్. ఫోటోగ్రాఫర్ ఉన్నాడండి అక్కడ, చూసారు కదా, కెమెరా పట్టుకుని డిఎస్ఎల్ఆర్ కెమెరాతో మనకి ఫొటోస్ కూడా తీస్తారు. వీళ్ళు ప్రొఫెషనల్ అంతా, మనం డబ్బులు చెల్లించినందుకు వీళ్ళు మనకి మొత్తం అంతా చేస్తారు. ఇక్కడ ఇంకొక ఆవిడ రైడ్కి వెళ్తుంది, చూడొచ్చు. ఫోటోగ్రాఫర్ అలా ఫోటోలు తీస్తాడనమాట. మనకి జీమెయిల్ ద్వారా కానీ లేదంటే వాట్సాప్లో డాక్యుమెంట్ కానీ పెట్టేస్తారండి. మన టైం అయితే వచ్చింది. మన ముందు యాక్చువల్గా ఆ పిల్లల ప్లేస్లో నేను ఎగరాలి, వాళ్ళు అడిగారని వాళ్ళకి ఇచ్చేసా ఇంకా. సో వాళ్ళ తర్వాత మనమే ఎగురుతాం ఇంకా. ఈ పిల్లలు నన్ను అడిగారు వెళ్తామని, చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాం అంటే సరేలే వెళ్ళండి అని చెప్పా. సో వీళ్ళ తర్వాత నేనే కూర్చున్నా. నెక్స్ట్ మనమే. నా ఫోన్ కూడా ఇస్తున్నాను వాళ్ళకి వీడియోస్ తీయమని. సో వీడియోస్, ఫొటోస్ ఫోన్లో కూడా తీస్తారు. మనం ప్రొఫెషనల్గా డబ్బులు ఇచ్చి అది కూడా వేరే ఉంటుంది, డ్రోన్ షాట్ అది. సో మొత్తం నేను ఎంజాయ్ చేస్తాను, చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఓకే.
ఓకే. మామూలుగా లేదు, బుర్ర పాడు అసలు. వన్ టైం ఎక్స్పీరియన్స్. బుర్ర పాడు అసలు మామూలుగా లేదుగా. ఫుల్ ఎంజాయ్. ఆహా, ఏమన్నా ఊపర్రా స్వామి, మామూలుగా లేదు. ఫుల్ ఎంజాయ్. వర్త్ వర్మ, వర్త్ వర్త్ వర్మ, వర్త్ మామూలుగా లేదు. ఒక్కనే గట్టిగా ఎంజాయ్ చేసా, ఎవరు ఇంత గట్టిగా కేకలేదు. ఆహా, ఏమన్నా ఉంది. అమ్మని అమ్మ, వీడియోలు తీయడానికి ఎంత బాధపడదాగా. అయిపోయి ఓకే అమ్మ, మామూలుగా లేదు. ఫుల్ ఎంజాయ్ అండి, మామూలుగా లేదు. వర్త్ 3000 కట్టాం, మామూలుగా లేదు, మామూలుగా లేదు. ఇదేండి ఈ ఎల్లా స్వింగ్ అయితే ఈ విధంగా ఉంది. ఇంకా అడమ్స్ పీక్ ట్రెక్కింగ్ మనం స్టార్ట్ చేసేయడమే. వ్యూ అయితే మామూలుగా లేదండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ మా అమ్మగారు ఇక్కడ ఈ టీ అయితే అమ్ముతున్నారండి. అయిపోవన్ డబ్బులు అడుగుతున్నారండి. ఏదో నాకు తోచినంత సహాయం చేశానండి, అంతే. ఏదో చిన్న సంతృప్తి కోసం, అంతే, ఇంకేం లేదు. రూట్ అయితే చాలా బాగుంది, నడుస్తుంటే చాలా చల్లగా, వాతావరణం అయితే బాగుంది ఈ చెట్లు నీడ వల్ల. బట్ ఈ ఎండ తగిలితే బీప్ కాలిపోద్ది. ఇంకా ముందుకు ముందు ఎలాగుంటుందో చూడాలి. ఈ తేయాకు మొక్కల మధ్యకి చాలామంది వెళ్తున్నారు, నేను కూడా ట్రై చేస్తా. యాక్చువల్గా ఇది రూట్ అనమాట, డు నాట్ ఎంటర్ అని అక్కడ ఉంది. సో ఇలాగే వెళ్ళాలి. తేయాకు మొక్కల మధ్యలో వెళ్ళి రూట్ చాలా బాగుంది. ట్రెక్కింగ్ మామూలుగా లేదు. ఇక్కడ చూడండి జిప్ లైన్, ఓయ్ మామూలుగా లేదుగా, వెళ్ళిపోయారు వాళ్ళు. చాలా బాగుందండి ఇది. ఇక్కడ నుంచి ఎల్లా ప్రాంతం మొత్తం కనబడుతుందండి, చూడొచ్చు. ఇదంతా ఎల్లా ప్రాంతం, కొండపైన ఉంటుంది మొత్తం ఎల్లా మొత్తం. ఇక్కడ మళ్ళీ రెస్టారెంట్లు, రిసార్ట్స్ అన్నీ ఉన్నాయి చక్కగా చిల్ అవ్వడానికి. జోన్ 1 అంటే ఇది బాగుంది. ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్ అడ్వెంచర్ అయితే స్పాట్ చేశానండి, చూసారా? ఇలాంటి చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది. మనోడు చూడండి ఎలా దిగుతున్నాడు, చాలా బాగుంది. ఇలాంటి యాక్టివిటీస్ చాలా క్యూట్గా ఉంటాయి అనమాట, ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చినప్పుడు చేయడానికి. రిస్క్ ఏమి ఉండదు పెద్దగా. ఇక్కడ మోస్ట్ సీనిక్ రూట్ అండ్ నార్మల్ రూట్ అని 2 ఉన్నాయండి. సీనిక్ రూట్ అంటే ఏం లేదండి, ఈ నెట్ ఉంది కదండి, డబ్బులు కట్టి ఎక్కితే కనిపిస్తుంది. ఈ నెట్లో నడవచ్చు మనం. ఇది ఈ వల మొత్తం వేసారనమాట, దాంట్లో నడుస్తూ వెళ్ళొచ్చు. నేను వెళ్తుంది నార్మల్ రూట్, ఎంత డబ్బులు కట్టి వెళ్ళాలి. ఇది ఇంక రావణ అని ఆ జిప్ లైన్ పేరండి. ఆ జిప్ లైన్లో వెళ్ళాలంటే అక్కడ వెళ్ళొచ్చు. అండ్ దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ కౌంటర్లు అనేవి ఇక్కడ ఉంటాయండి కిందనివి. నన్ను అడిగితే ఆ రూట్ కన్నా ఈ మెట్లే బెటర్ అండి, నడిచే కొద్దీ కష్టంగా ఉంటుంది అది, ఆ నెట్లో కాలు గట్రా. ఇప్పుడు కొంచెం పైకైతే వచ్చాను. ఇక్కడ నుంచి వ్యూ చూస్తే ఈ విధంగా ఉంది. ఈ జిప్ లైన్ మీదకి వచ్చాను ఇప్పుడు. ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎలా ఉందో. ఇక్కడ ఏవో స్టిక్కర్ అవి అంటించారు, బాగుంది. ఇంకా ఇలా మీదకి వెళ్ళాలి. ఇంకా ఇంతవరకు మెట్లు ఉండేవి, ఇప్పుడు కొంచెం రూట్లా ఉంది ఇది, ఇలా ఎక్కుతూ పోవాలి. ఇప్పుడైతే కొంత దూరానికి వచ్చాను, గుండె బాధేసుకుంటుంది కొండ ఎక్కే కొద్దీ. చూడొచ్చు రూట్ ఎలా ఉందో, మొత్తం కొండ, చాలా పైకి ఎక్కాను, ఇంకా పైకి ఎక్కాలి. ఇక్కడ ఒక వ్యూ పాయింట్కి అయితే వచ్చాయండి, మామూలుగా లేదు వ్యూ, బాబా చాలా బాగుంది. ఏమన్నా ఉందండి వ్యూ పాయింట్. ఇప్పుడైతే బ్యూటిఫుల్ వ్యూ పాయింట్కి అయితే వచ్చామండి, ఓపెన్ వ్యూ. చూసారా ఎంత బాగుందో వ్యూ పాయింట్, మామూలుగా లేదు అసలు. బుర్రపాడండి ఎంతసేపు ఎక్కిన దానికి ఇది వర్త్ అనిపిస్తుంది నాకైతే. చూడండి ఎంత వ్యూ ఉందో, మామూలుగా లేదు అసలు. మనకి ఎదురుగా కనిపిస్తుంది కదండి, ఇదే ఎల్లా రాక్ అనమాట. ఈ కొండ కూడా చాలా ఫేమస్ అండి. అండ్ దీని అంత సింపుల్ కాదు, దాని ట్రెక్కింగ్ చాలా కష్టం ఉంటుంది అనమాట. దాదాపు ట్రెక్కింగ్ ఎక్కడానికి ఒక 2-3 గంటలు పట్టేద్ది. సో చాలా ఫిట్గా ఉంటేనే దాన్ని ట్రై చేయాలి. ఈ అడమ్స్ పీక్ అనేది పర్లేదండి, బిగినర్ కూడా చేయొచ్చు మెల్లగా.
మామూలుగా ఎక్కేసే వాళ్ళు అయితే అరగంట, ఆగుతూ ఆగుతూ ఎక్కితే ఒక 40 మినిట్స్ పడుద్ది. కానీ అది మాత్రం అలా కాదండి, చాలా కష్టం అనమాట. మినిమం డిగ్రీ చదవాలి. ఇవ్వండి. అండ్ దాని పక్కన ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ ఉందండి, చూపిస్తున్నాను చూడండి. అబ్బాబ్బాబ్బా ఏమన్నా ఉంది, 8x జూమ్లో చూపిస్తున్నా మీకు. ఏమన్నా ఉంది కదా ఆ వాటర్ ఫాల్, చాలా బాగుందండి. అయితే దిగడానికి ఉంది. ఇక్కడ నుంచి ఇంకా బాగుంటుంది కిందకి. ఇక్కడ చూడండి, కూర్చోడానికి ఒక రాయి కూడా ఉందండి. మామూలుగా లేదు. వ్యూ పాయింట్, అస్సలు తగ్గేదేలే. పైకి అయితే ఉంది మనకి పీకు. ఇంకా మీదకి వెళ్తే ఇంకా వ్యూ బాగుంటుంది అనమాట. మీదకి వెళ్దాం. మనుషుల కన్నా కుక్కలే బెటర్లా ఉన్నాయిగా. ఏ కొండకాడ చూసి కుక్కలు ఉంటున్నాయి అమ్మా. ఇవి కూడా ట్రెక్కింగ్ చేసేస్తున్నాయి. అంత ఫిట్ ఏంటి మీరు? అవునులే, మాకంటే 2 కాళ్ళు, మీకు 4 కాళ్ళు కదా, ఎక్కేస్తారు. నుంచి ఇంకో వ్యూ, ఇది ఇంకా బాగుంది. పైకి వెళ్ళే కొద్ది ఇది చూడండి, హల్చల్ చేస్తున్నారుగా, భలే ఉంది. ఇక్కడ నుంచి వ్యూ మామూలుగా లేదు అసలు. ఇప్పుడైతే ఈ రాక్ పైకి వచ్చా, మామూలుగా లేదు. పాడు ఉంది. ఇక్కడ నుంచి ఎంజాయ్ చేస్తే బుర్రపాడండి. ఈ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా బాగుంది. తేడా చేసామంటే ప్రాణాలు పోతాయి. చిన్న భయం కూడా ఉంది. ఇలాంటి వ్యూ, ఇలాంటి ఎంజాయ్మెంట్ జీవితంలో చేస్తాం. భయం ఉన్నా ఇలాంటి సాహసాలు చేయాలి, మామూలుగా ఉండదు. బుర్రపాడు మామూలుగా లేదండి. ఇక్కడ నుంచి చూడండి, ఈ రాయి అంచుని కూర్చుంటే మామూలుగా లేదు. బుర్రపాడు. ఇవ్వండి, ఈ రాక్ పైన కూర్చొని ఇలాగా వ్యూ చూస్తే భలే ఉంది. గాలి కూడా భలే వేస్తుంది ఇక్కడ. ఇంతవరకు నా అడ్వెంచర్ ఆ రాయి దగ్గరే చాలా చేశాను నేను. సో ఇంకా పైకి వెళ్దాం. ఈ పువ్వులు అంటే నాకు చాలా ఇష్టం. ఒకప్పుడు మా ఇంటి దగ్గర ఉండేవి. ఇక్కడ చూస్తే మనకి మురుగన్ స్వామి యొక్క చేతిలో ఉండే ఈ ఆయుధం పేరు నాకు తెలియదు కానీ ఉందండి. ఇక్కడ శ్రీలంకన్ వాళ్ళు డబ్బులు పెడుతున్నారు, భలే ఉంది కదా. ఇవ్వండి, డబ్బులు పెట్టారండి ఇక్కడ. ఇవ్వండి, కాయిన్స్ చూసారు ఎన్ని వేసారో, మొత్తం శ్రీలంకన్ మనీ. ఇవ్వండి, ఇవన్నీ అవే. బాగుంది. ఇదేదో కొత్తగా ఉందిగా డబ్బులు వేయడం అనేది. ఇవ్వండి, ఇక్కడ డబ్బులు కూడా వేశారు, చూసారుగా. ఇది ఏ కరెన్సీ అండి ఇది? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండి ఇది. బాగుంది, చాలా బాగుంది. తల పక్క వ్యూ చూస్తే ఇది ఇంకా బాగుంది, ఒక దాన్ని మించి ఒకటి. అక్కడ చూడండి, టీ ఎస్టేట్స్. బాబా బుర్రపాడు కదా. ఆ టీ ఎస్టేట్స్ మధ్యన రిసార్ట్స్, హోటల్స్, వ్యూయింగ్ భలే ఉంది. ఈ కొండలు అయితే ఇంకా అందంగా ఉన్నాయి, చూసారా, చాలా బాగుంది. ఎన్నెన్నో అందాలండి, చాలా బాగుందండి ఈ లిటిల్ అడమ్స్ పీక్. బిగినర్స్ ఎక్కేవచ్చండి. మీరు మంచి అందాన్ని చూడాలి, మంచి ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఈ లిటిల్ అడమ్స్ పీక్ నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే క్యాపబుల్, ఎవరైనా ఎక్కేవచ్చు. ఫైనల్ పీక్ దగ్గరికి అయితే వచ్చాను, చూసారా. ఇది అడమ్స్ పీక్ ఫైనల్ పీక్. మొత్తం ఈ విధంగా ఉంటుంది ఇక్కడ, చూసారా. మొత్తం వ్యూ, చుట్టూ వ్యూ ఉంది మనకి. ఇక్కడ 360 degrees వ్యూ ఉందండి. అటు చూస్తే ఎల్లా, ఇది చూస్తే ఎల్లా రాక్ వ్యూ, అటువైపు జలపాతాలు, కొండలు వ్యూయింగ్. ఇంకా అటువైపు కూడా ఒక వ్యూ పాయింట్ ఉంది, ఆ కొండ కూడా ఎక్కొచ్చు మనం కావాలంటే. బట్ మోస్ట్లీ అందరూ ఇదే ఎక్కుతున్నారు. దానికన్నా ఒక దాని మించి ఒకటి ఉంది. నేను ఎంజాయ్ చేయడం చూశారు, వీళ్ళు కూడా ఇప్పుడు మొదలుపెట్టారు. బాగుందిగా ఇది. ఈ రాయి మీద కూర్చొని ఆ వ్యూ చూస్తే అసలు మతిపోతుంది, మామూలుగా ఉండదు. ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. తుప్పల్లో నడుచుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు కిందకి. ఈ రాక్ కిందకి కూడా ఒక రూట్ ఉందండి. రాక్ చూసారు, ఇది ఉంది కదా ఇప్పుడు దాకా ఎక్కింది. అండి, ఈ రాక్ కింద నుంచి వ్యూ అయితే ఈ విధంగా ఉంది. అంతా ఒకటే వ్యూ, అంటే చూసే విధానం బట్టి ఉంటుంది అంతాను. కానీ ఏదైనా ఈ రాక్ ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కింద పడ్డం అంటే సీదా కింద దొర్లుకుంటూ వెళ్ళిపోతాయి, ఏం లేదు.
ట్రెక్కింగ్ అయిపోయింది. ఇప్పుడు నేను దిగిపోతున్నాను అనమాట. ఇంకా దిగిపోవడం మొత్తం అంతాను. దిగేటప్పుడు ఏం కష్టం ఉండదండి, ఎక్కేటప్పుడే కష్టం. మనకి ఊపు ఉంది కదా అని ఎలా పడితే అలా కూడా దిగకూడదండి, కాళ్ళు మలబడిపోతాయి. చాలా జాగ్రత్తగా చూస్తూ దిగాలి. తేయాకు వేరుతున్నారండి. హాయ్, బాగుంది. మొత్తం ఆకు పండిన ఆకుని ఏరుతున్నారు. వీడియో అయితే చాలా కష్టపడి తీయించాను. వీడియోకి ఒక లైక్ అయితే వేసుకోండి. చాలా అంటే చాలా కష్టపడ్డాను. వాతావరణం బాగలేదు కదండి, ఇదిగోండి వర్షం కూడా వచ్చేస్తుంది. చూద్దాం. ఈ ఆటో వాళ్ళు ఎక్కామంటే మన ఆస్తులు అడుగుతారు. సో మ్యాక్సిమం వర్షం నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తా. కిందకి వెళ్ళిపోతే ఫస్ట్. ఇంకా కొంచెం కొండపైనే ఉన్నాను నేను. వాతావరణం చూస్తే చాలా అన్ప్రెడిక్టబుల్గా తొందరగా మారిపోయింది. ఇంతవరకు ఎండకి అప్పుడే వర్షం దిగిపోయింది. సో వీలైనంత వరకు నేను తొందరగా కిందకి వెళ్ళిపోవాలి. ఎంత తొందరగా కిందకి వెళ్తే అంత మంచిది. నాకు వాతావరణం ఏం బాగలేదు, ఫుల్గా ఉరుములు. వీళ్ళు ఇప్పుడు వెళ్తున్నారు ట్రెక్కింగ్కి. టైం వచ్చేసి మధ్యాహ్నం 1 గంట దాటిపోయిందండి. వర్షం చూడండి ఎలా దిగింది బాబోయ్, మామూలుగా లేదుగా వాతావరణం. నేను ఇంకా వీడియోలు తీస్తూ ఉంటే అవ్వదు పని, వర్షానికి దొరికేస్తాను అనమాట నేను. హౌ మచ్? 800. గివ్ మీ సమ్ డిస్కౌంట్ బ్రదర్. It's 600. Okay, 600. Okay, thank you. You going to Ella? Okay, thank you. 600 రూపీస్ శ్రీలంకన్ మనీలో బుక్ చేశానండి ఆటో. మనోడు వెళ్తుండగా అయిపోయాడు. సో లక్కీగా బేరం ఆడుకున్నాను. 8 వందలు చెప్పి 2 వందలు తగ్గించుకున్నాను. అంటే 600 అంటే మన దాంట్లో దాదాపు 180 రూపాయలు అండి అంతే. ఈ 180 రూపాయలకి వెళ్ళిపోవడం మంచిది. లేదంటే నా అక్కడ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ ఉన్నాయి, తడిసిపోయినా తడిసిపోతాయి. ఎందుకు వచ్చింది, చాలా ఆటోలు మీదకి వెళ్తున్నాయండి. ఇంకాను లక్కీగా ఆటో దొరికిందండి మనకి సవగ్గా. అక్కడికైనా అడుగుంటే ఎక్కువ అడుగుతారు. సో దారిలో కదా మనోడు ఎలా ఖాళీకి వెళ్ళాల్సిందే. సో ఇలాంటప్పుడు మా ఆతగడికి అవకాశం, నాకు అవకాశం. వ్యూ చూడండి అబ్బా, మామూలుగా లేదుగా వ్యూ. వర్షం చితకొడేస్తుందండి, మామూలుగా లేదు. వెళ్ళాలైతే ఇంకా చితకొడుతుంది. ఆటో ఎలా దిగా అర్థం కావట్లేదు. నా దగ్గర గొడుగు కూడా లేదు. మనోడు నేను రోడ్డు మీద దించేస్తున్నాను. ఇంకా సైడ్కి అయిపోయాడు. వర్షం చాలా గట్టి పడుతుందండి, అకస్మాత్తుగా పడిపోయింది వర్షం. అసలు మనోడు చాలా మంచోడండి. ఇక్కడ ఎక్కడ ప్లేసులు లేవు నేను ఉండడానికి. సో సూపర్ మార్కెట్ దగ్గర ఆపుతానని చెప్పాడు. అక్కడైతే లోపలికి వెళ్ళి ఉండొచ్చు. వర్షం చాలా తీవ్రంగా పడుతుంది. నా హాస్టల్ అటువైపు ఉంది, అదే నా హాస్టల్. బట్ వర్షం మామూలుగా చితకొట్టలేగా. ఆగుదాం ఇక్కడ కాసేపు, ఆటో వెళ్ళిపోద్ది. ఇక్కడ జస్ట్ దిగినందుకు చెడిసిపోయా సగం. ఈ వర్షం చాలా గట్టి పడుతుందండి, మామూలుగా పడట్లేదు. దానికి వర్షం అయితే తగ్గిందండి, బయటకు వచ్చేసా. పనిలో పని లంచ్ కూడా చేస్తానండి. ఎలాగో ఆకలితో ఉన్నా, ఉదయం నుంచి ఏం తినలేదు. ట్రెక్కింగ్ చేసుకొని వచ్చానుగా, కొంచెం ఆకలిగా ఉంటే అక్కడ ఆ షాప్లోనే తినేసా. వర్షం తగ్గిపోయింది. చూడొచ్చు అందరూ గొడుగులు పట్టుకొని తిరుగుతున్నారనమాట. బాగుంది వాతావరణం, బాగుంది వర్షం పడడంతో. చూసారా మేఘాలు ఎలా ఉన్నాయో. మన హాస్టల్ ఈ కొండ మీదకి ఎక్కాలండి. హాస్టల్ దగ్గరికి వచ్చేసాం. చూడొచ్చు వర్షం పడితే ఏ విధంగా ఉందో. చూసారా మామూలుగా లేదు. ఇలా కూడా వెళ్ళొచ్చు లోపలికి. ఆ లోపలే మన బెడ్స్. హాస్టల్ నుంచి చూసారా ఆ కొండలా కనిపిస్తుందో, అదే ఎల్లారాకు. దానికి కొండకు అవతల వైపు నుంచి ట్రెక్కింగ్ చేస్తారండి. సో ఇదేంటి ఇవాళ వీడియో. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నా. ఎంతో ఖర్చు పెట్టాను, ఎంతో రిస్క్ చేశాను. తప్పకుండా వీడియోకి ఒక లైక్, కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.